ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లు వస్తాయి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. చాలా మంది ఇంట్లోనే ఇలా ఎగ్జిట్ ఫ్యాన్ అనేది కిచెన్లో ఉంటుంది కదండి. ఇదైతే మనం చేసే వంటకి ఇలా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. దీన్ని క్లీన్ చేయాలంటే పెద్ద తలకాయ నొప్పి అండి. జిడ్డు ఎక్కువగా పేరుకోవడం వల్ల క్లీన్ చేయలేము. ఇలా ఎంత జిడ్డు పట్టినా కూడా మనం సింపుల్గా ఈజీగా 4-5 నిమిషాల్లోనే చక్కగా క్లీన్ చేసేయచ్చు. మీకు ఆల్రెడీ నేనైతే మా ఇంట్లో ఉండే ఎగ్జిట్ ఫ్యాన్ అనేది చూపిస్తున్నాను. చాలా జిడ్డు పట్టేసింది. దీన్ని ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకుందామండి. సింపుల్గా ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇందులో కొద్దిగా పేస్టు, 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా బేకింగ్ పౌడరు, అలాగే ఒక నిమ్మ చెక్క రసాన్ని వేసుకోండి. జిడ్డు అనేది పోతుంది. మనకి ఏంటంటే బ్యాడ్ స్మెల్ కూడా రాదు. అలాగే కొద్దిగా వెనిగర్ అనేది వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి ఎంత ముందుగా పట్టేసిన జిడ్డు అయినా కూడాను చాలా చాలా నీట్గా వదిలేస్తాయండి. ఈ విధంగా కొద్దిగా గ్లాసుడు వాటర్ని కూడా వేసేసుకున్నాను. మనకు కొంచెం జిడ్డు అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో సర్ఫ్ కానీ లేదంటే విమ్ లిక్విడ్ కానీ వేసుకోండి. నేనైతే విమ్ లిక్విడ్ని అయితే వేసేసుకొని ఓల్డ్ బ్రష్ తోటి ఈ విధంగా మొత్తం కూడా మనకి ముందు అయితే ఎలా క్లీన్ చేసుకోవాలంటే చేతికి ఈ విధంగా గ్లౌజెస్ ఉంటే పెట్టేసుకోండి. లేదంటే మన హ్యాండ్ అంతా జిడ్డు అయిపోతుంది అన్నమాట. ఇలా గ్లౌజెస్ వేసేసుకుని ముందు మనకి చుట్టూ కూడాను జిడ్డు అనేది బంకలా పేరుకుపోయిందండి. అట్టల్లా కట్టేసింది. వీలైన మట్టుగా చేతితో వచ్చినంత వరకు కూడా ముందే మనం క్లీన్ చేసేసామనుకోండి. ఈ విధంగా గ్లౌజెస్ వేసేసుకొని మన తరువాత క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా సింపుల్ అయిపోతుందండి. అలాగే జిడ్డు కూడా సింపుల్గా పోతుంది. ఎక్కడెక్కడ ఉందో మొత్తం చూసారు కదండి. నేను ఇలా తీస్తుంటే బంకలాగా మొత్తం జిగురులాగా అంటేస్తుందండి. నేనైతే ఇంట్లో మన మార్కెట్ నుంచి తెచ్చుకునే కాటన్ కవర్స్ అనేవి ఉంటాయి కదండి, అవి చేతులకు వేసేసుకొని దాంతో ఈ విధంగా సింపుల్గా లాగామంటే కాటన్ కవర్ కాబట్టి చాలా సింపుల్గా జిడ్డు అనేది దానికి అంటికిపోతుందండి. 2-3 కవర్లతో ముందైతే ఉన్న జిడ్డు అంతా కూడా సింపుల్గా తీసేసాను అన్నమాట. ఇలా తీసేయడం వల్ల మనకి జిడ్డు అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ మీరు క్లియర్గా వీడియోలో చూస్తున్నారు కదండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వాళ్ళకి యూజ్ అవుతాయి. ఈ విధంగా మొత్తం కూడా వీలైన మట్టుగా కవర్స్ తోటి వచ్చిన మట్టుగా ఈ విధంగా మొత్తం జిడ్డు అంతా తీసేసానండి. ఆ తర్వాత ముందు మనం తయారు చేసుకునే లిక్విడ్ అనేది ఉంది కదండి, అందులోనే మనం బ్రష్ ముంచుకుంటూ ఎక్కడెక్కడైతే జిడ్డు ఉందో చుట్టూ కూడాను ఇలా క్లీన్ చేసామనుకోండి. మనకి ఎంత మొండిగా పట్టేసిన జిడ్డు అయినా కూడాను పూర్తిగా క్లియర్ అయిపోతుందండి. ఆ తర్వాత నేను ఒక ఐరన్ స్క్రబ్ అనేది తీసుకున్నాను. మన దగ్గర ఓల్డ్ అనేవి ఉంటాయి కదండి ఐరన్ స్క్రబ్స్. వాటిని తీసుకోండి. తర్వాత మనకు వేస్ట్ అయిపోతుంది. దాంతో శుభ్రంగా మొత్తం కూడాను ఎక్కడెక్కడైతే జిడ్డు అంతా పేరుకుపోయిందో క్లీన్ చేసేసానండి. అలాగే మనకు రెక్కలు అనేవి ఉంటాయి కదా, ఫ్యాన్ రెక్కలు, వాటిని కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇలా జిడ్డు అనేది ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఫ్యాన్ అనేది రిపేర్ వచ్చేసి మనకు పని చేయదండి. కొంతమందికి కిటికీలు అనేవి ఉండవు కిచెన్లోన. అలాంటి వారికి అయితే మనకి ఎగ్జిట్ ఫ్యానే యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలండి. మొత్తం క్లీన్ చేసేసి తుడిచేసి చూపిస్తున్నాను. చూశారు కదండి, జిడ్డు అనేది ఎక్కడ లేదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందామండి. మనం ప్రతిరోజు ఇంట్లోని వాడే ఫ్రిడ్జ్ అనేది ఎంత క్లీన్ చేసినా కూడా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఎందువల్లంటే మనము ఫుడ్ ఐటమ్స్ అనేవి డిఫరెంట్ పెడుతూ ఉంటామండి. ఆ స్మెల్ అనేది దానికి పట్టేస్తుందండి. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. కాఫీ పౌడర్ అనేది ఇంట్లో అందరికీ ఉంటుంది. మీకు నచ్చిన ఏదైనా ఒక బ్రాండ్ని తీసుకొని ఇలా ఒక చిన్న బౌల్ వేసుకోండి. ఫ్రిడ్జ్ మాటికి క్లీన్ చేయలేమండి. అలాంటప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అన్నమాట. నేను ఇక్కడైతే కొద్దిగా పౌడర్ని అయితే వేసానండి, కాఫీ పౌడర్ని. మీకు కావాలంటే ఒకే ప్యాకెట్ని 2 బౌల్లో షేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో 2 వైపులు కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా తీసుకున్న కాఫీ పౌడర్ని ఫ్రిడ్జ్లో ఒక మూలకు పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ కాఫీ పౌడర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. అలాగే కాఫీ పౌడర్ అంతా కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. ఖచ్చితంగా ప్రతిరోజు వంటల్లో మనం కరివేపాకు అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి. కరివేపాకు తినేసిన తర్వాత పక్కన పడడం కాకుండా దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలాగే కరివేపాకు కూడా ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. చాలామంది కడిగేస్తూ ఉంటారండి. అలా ముందే కడిగేసుకొని ఎండబెట్టుకోవడం వల్ల మనకు ఆకులు అనేవి చాలా తొందరగా పాడైపోతాయి. ఎప్పుడు మనం వాడుకుంటామో వంటల్లో అప్పుడు కడుక్కుంటే సరిపోతుంది. అలాగే చాలామంది తొందరగా పని అయిపోవాలని మొత్తం కూడాను రెబ్బల్ని ఇలా చుట్టూ ఒకేసారి లాగేస్తారండి.
పూర్తిగా ఆకు మీద ప్రెజర్ అనేది పడిపోయి ఆకు అనేది నల్లగా మాడిపోయి 2-3 రోజులకే పాడైపోతుంది. ఇలా 10-15 రోజులైనా మనకు ఆకులు అనేవి మాడిపోకుండా ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. సో, ఆకులు అనేవి రెబ్బలు రెబ్బలు సింపుల్‌గా ఇలా తీసేసుకోవాలండి. చాలామంది ఒకేసారి లాగేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదండి. రెబ్బకు రెబ్బ సింపుల్‌గా మనం ఇలా లాగేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. కరివేపాకుని ఎప్పుడైనా స్టోర్ చేయాలనుకునేటప్పుడు చక్కగా ఇలా ఒక బాక్స్‌లోన అడుగున పేపర్ అనేది డబుల్ ఫోల్డ్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకుని ఇలా మనం చక్కగా సపరేట్ చేసేసాం కదండీ ఆకులు. చక్కగా ఇలా వేసేసుకున్న తర్వాత మనకి చెమ్మ అనేది ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత చేరుతుంది కాబట్టి కరివేపాకు అనేది తొందరగా కుళ్ళిపోయి పాడైపోతుందండి. అలా చెమ్మ అనేది పట్టకుండా ఉండాలంటే కాగితపు ముక్కలు చిన్న చిన్న పీసెస్‌గా చేసేసుకొని ఈ విధంగా 4-5 ఉండలు వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో మీరు పెట్టి చూడండి. నెల రోజులైనా కూడా మీకు కరివేపాకు అనేది పాడైపోకుండా ఫ్రెష్‌గా ఉంటుందండి. సో, ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఎందువల్లంటే కరివేపాకు ప్రతిరోజు వాడుతూనే ఉంటామండి. ఆ తర్వాత కరివేపాకు అయిపోయిన తర్వాత వీటి మీద ఉండే ఈ పుల్లలనేవి ఉంటాయి కదండీ స్టిక్స్, వీటిలో ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటామండి. సో, ఈ స్టిక్స్‌ని మనం ఎండబెట్టుకున్నామంటే పళ్ళలోన ఎప్పుడైనా మనం ఏమైనా తిని దూరిపోయేటప్పుడు ఈ పుల్లలు ఆ పుల్లలతో మనం ఈ గుచ్చుకోకుండా చక్కగా వీటిల్లో యూజ్ చేసుకోవచ్చండి. అలాగే ఇవి మనం పళ్ళు తోముకోవడానికి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. హెల్త్‌కి చాలా మంచిదండి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక ఫోర్త్ టిప్‌నైతే చూద్దామండి. మనం ప్రతిరోజు మార్నింగ్ లేచి బ్రష్ చేసుకునే బ్రషెస్ అనేవి కొత్తవైనా కూడాను 3-4 రోజులకి ఇలా పీచు అనేది సెపరేట్ అయిపోయి గుచ్చుకుపోతూ ఉంటాయి కదండీ. ఇప్పుడైతే చలికాలం కాబట్టి పళ్ళలోని పుండ్లు అయి అయిపోతూ ఉంటాయి చాలామందికి. నొప్పులు కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయండి. మనకి ఎక్కువగా నోటికి సంబంధించినవి, పళ్ళుకి సంబంధించినవి సమస్యలనేవి ఈ బ్రష్‌లతోనే ఎక్కువ వస్తాయండి. అలా మాటి మాటికి మనం మార్చలేము. నెలకొక్కసారి మార్చుకుంటే చాలు. సో, అలా మనం మార్చుకున్నంత వరకు మనకి దంతాలకు గాని, నోటికి గాని ఎటువంటి సమస్య రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఎవరైనా సరే ఒక గ్లాసులోకి వేడి నీళ్ళనైతే వేసుకొని, ఆ తర్వాత కొద్దిగా సాల్టు అలాగే కొంచెం వెనిగర్‌నైతే వేసుకోండి. ఆ తర్వాత వేసుకున్న తర్వాత మన ఇంట్లోనే ఎవరెవరైతే బ్రష్‌లనేవి వాడతారో సో, వాటన్నిటిని కూడా ఈ వేడి నీటిలోనే పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామనుకోండి, పళ్ళు అనేవి దగ్గరికి అవుతాయండి. గుచ్చుకుపోయే ఛాన్సెస్ ఉండదు. దంత సమస్యలనేవి రావన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి యూజ్ అవుతుందంటే. ఇంకా ఐదో టిప్‌నైతే చూద్దామండి. మనం ప్రతిరోజు వాడే బాత్రూమ్ ఎంత క్లీన్ చేసినా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా! ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా చాలామంది ఫ్రెషనర్‌లనేవి వాడుతూ ఉంటారండి. ఒలియన్ లాంటివి గట్రను అవి కెమికల్స్ ఉంటాయి. ఎక్కువ కాస్ట్ కూడా. అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ఫ్రెషనర్‌ని తయారు చేసుకుందాం. ఇటువంటి జిప్‌లాక్ బ్యాగ్స్ అనేవి మన దగ్గర ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదండీ. వాటిని పడేయకుండా ఇంట్లోనే ఈజీగా ఇప్పుడు ఫ్రెషనర్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా నేను ఇక్కడైతే 2-3 పిడికిళ్ళ వరకు కూడాను రాళ్ళ ఉప్పునైతే తీసుకున్నానండి. అలాగే 2 నాప్థలిన్ బౌల్స్‌నైతే తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోండి. అందరికీ తెలిసిందే నాప్థలిన్ బౌల్స్ అనేవి. ఇలా ఒక పేపర్‌లో పెట్టేసుకొని చక్కగా ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోండి. సో, మనకు మంచి స్మెల్ అనేది వస్తాయండి. ముందు తీసుకునే ఉప్పులోని నాప్థలిన్ బౌల్స్‌నైతే వేసేసుకుంటున్నాననమాట. రెండిటిని మిక్స్ చేసేసుకొని ముందు అయితే మనం జిప్‌లో ఒక బ్యాగ్ అనేది తీసుకున్నాం కదండీ! అందులోకి వేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు మనం చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్‌లో వస్తాయి. సో, ఈ విధంగా మంచి స్మెల్ రావాలి కాబట్టి ఇందులోనైతే నేను మనం బట్టలకు పెట్టుకునే సాఫ్ట్ టచ్ గానీ, కంఫర్ట్ గానీ ఉంటుంది కదండీ! దాన్ని ఒక 3-4 స్పూన్ల వరకు వేసి చూడండి. సో, ఈ విధంగా మీరు బాత్రూమ్‌లోన 2-3 నెలలకు ఒక్కసారి ఇలా చేంజ్ చేసి చూడండి. ఎటువంటి ఫ్రెషనర్‌లు వాడవలసిన అవసరం లేదు. చాలా చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి. అలాగే దీన్ని మనం ఎక్కడైనా బాత్రూమ్‌లో హ్యాంగ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడైతే చిన్నది వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్‌ని కట్ చేసామంటే హోల్ అనేది పడుతుందండి. తరువాత ఏదైనా థ్రెడ్‌తో ఈ విధంగా మనం హ్యాంగిల్‌లా తయారు చేసుకొని బాత్రూమ్‌లో పెట్టేసుకున్నాం అనుకోండి 24 అవర్స్ మంచి స్మెల్ అనేది వస్తుందండి. రూపాయి ఖర్చు ఉండదండి. న్యాచురల్ కూడాను. అలాగే బాత్రూమ్ డోర్ అనేది ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచకూడదండి ఇది పెట్టేటప్పుడు. క్లోజ్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది. మంచి స్మెల్ అనేది వస్తుంది. అలాగే మనకి దీనిలోంచి ఈ లిక్విడ్ అనేది బయటికి అంటే మనకి ఆ స్మెల్ అనేది బయటికి రావాలి కాబట్టి చక్కగా ఇలా ఒక సూదితో కానీ పిన్నేస్తో కానీ చుట్టూ హోల్ వీలైన మట్టుగా పెట్టేసుకొని చక్కగా బాత్రూంలో హ్యాంగ్ చేసేసుకున్నామంటే మీరు ఎటువంటి ఫ్రెషనర్లు వాడకుండా మీ బాత్రూంలో ఇంకెవ్వరు వచ్చినా కూడా ఏం వాడుతున్నారండి మంచి స్మెల్ వస్తుందని ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారండి. నేనైతే ఇలానే తయారు చేస్తానండి. ఎటువంటి ఫ్రెషనర్లు గట్టను వాడననమాట. సో, దీన్ని నేను ఎక్కడైతే మనం బట్టలు పెట్టుకునే హ్యాంగర్ అనేది ఉంటుంది కదండీ! సో, దానికి ఈ విధంగా పెట్టేస్తున్నాననమాట. 2-3 నెలలకు ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. లేదంటే వాసన తగ్గిందంటే కొంచెం కంఫర్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఒకసారి ట్రై చేస్తే మీరు ఇంకొకసారి బయట కొనాలనే ఆలోచన కూడా రాదండి. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.